So good afternoon, everyone. Today there is no PPT. I think it is audible, no, sir? Today there is no PPT. Today's topic is directions. No PowerPoint presentation. Directly I'll teach it on the board only. Okay. So let me suggest you few things before starting this class. Okay. So you are much worried about your degree exams. డిగ్రీ ఎగ్జామ్స్ ఒకసారి రద్దయినాయి అని చెప్తున్నారు, న్యూస్లో ఒకసారి జరుగుతాయేమో అని మళ్ళీ టెన్షన్. ఓకే, సో జరిగినా జరగకపోయినా అల్టిమేట్గా మీకు కంటెంట్ అన్నది బ్రెయిన్లో ఉండాలి కాబట్టి థింక్ అబౌట్ దట్. ఓకే, సో ఎగ్జామ్స్ లేవు హ్యాపీగా ఉందాము, ఎగ్జామ్స్ ఉన్నాయి భయపడతాము కాదు, ఏదైనా నేర్చుకున్నామా లేదా అన్న ఇంటెన్షన్ తోటి ఉండండి. అండ్ ఆల్మోస్ట్ లైక్ వీ గాట్ 500 registrations, but hardly 60-70 students are regularly coming to the classes. I don't know the reason. At least try to utilize. Tomorrow we are going to have mock test, right? So mock test ఉన్నప్పుడు జస్ట్ మీరు ఒక లింక్ మీద క్లిక్ చేసి ఆప్షన్స్ని అక్కడ క్లిక్ చేయడం చేస్తే ఏమవుతుంది అని అంటే, సో కంప్యూటర్లో కూడా మీకు సి యూఆర్ గోయింగ్ టు హ్యావ్ ద ఎగ్జామ్ ఇన్ ద కంప్యూటర్, రైట్? సో మోస్ట్ ఆఫ్ యూ ఫీల్ ద డిఫికల్టీ. కంప్యూటర్లో ఎట్లా ఆప్షన్స్ పెట్టాలి, అక్కడ చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారమ్మా. ఇక్కడ మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు పిల్లలు ఏదేది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో చూస్తూ ఉంటాం కదా, అందుకని మీకు సజెస్ట్ చేస్తున్నాం. ఓకే, ఒక మాక్ టెస్ట్ మీ ఫర్ దట్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు చార్జ్ ఎనీథింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కిల్ యువర్ టైమ్ ఆల్సో, రైట్? ఏదో నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది నేను ఎగ్జామ్ రాసేస్తే, అదంతా ఏం లేదు. జస్ట్ ఒక 5-10 minutes స్పేర్ చేసి మీరు ఆప్షన్స్ పెట్టేసుకున్నారు అనుకోండి, ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ. అట్లీస్ట్ ఒక్క ప్రాబ్లం రాకపోయినా ఇంకొక ప్రాబ్లం వస్తుంది, మేబీ అలాంటి మోడల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి యూ మే స్కోర్ అ గుడ్ మార్క్స్. ఇప్పుడు డిగ్రీ వాట్ అబౌట్ ఐసెట్ ఎగ్జామ్? డిగ్రీ ఎగ్జామ్స్ జరిగినా జరగకపోయినా 100% ఐసెట్ ఎగ్జామ్ అయితే జరుగుతుందమ్మా. ఎందుకంటే ఎంసెట్ జరగకపోవడానికి వాళ్ళకి మార్క్స్ స్కోర్ అన్నది సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్, కాబట్టి దాంట్లో నుంచి వాళ్ళకి ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు కూడా దాంట్లో ఆ మార్క్స్ని బేస్ చేసుకునే ర్యాంకింగ్ ఇస్తారు. కానీ మన ఐసెట్ మనం చదువుకునే సబ్జెక్ట్స్కి ఎక్కడ రిలేటెడ్ కాదు కాబట్టి డెఫినెట్గా ఐసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిందే, చేస్తారు కూడా. సో ఎనీవే నౌ యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ యువర్ డిగ్రీ ఎగ్జామ్స్, రైట్? ఇంకా డిగ్రీ ఎగ్జామ్స్ ఉండకపోవచ్చు అని మ్యాక్సిమం తెలిసిపోయింది కాబట్టి అది ఎలాగో చదవట్లేదు. అట్లీస్ట్ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఓకే, సో ఇచ్చిన ఏదైనా ఎగ్జామ్ పెడితే కానీ లేకపోతే క్లాసెస్ జరుగుతున్నప్పుడు ఒక క్లాస్ కాకపోయినా ఇంకొక క్లాస్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, జస్ట్ యూ లెర్న్ సంథింగ్. అండ్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ ఆస్కింగ్ లైక్ మేడం క్వశ్చన్ పేపర్ తెలుగులో ఉంటే బాగుంటుంది అని అంటే, ఓకే, ఇంటెన్షనల్లీ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ద క్వశ్చన్ పేపర్ ఇన్ ఇంగ్లీష్. సి వై ఆర్ రైటింగ్ ద ఐసెట్? ఎందుకు ఐసెట్ రాస్తున్నారు? either you want to do MBA or MCA, right? So definitely MBA and MCA are not going to be in Telugu medium. Degree వరకు మనకు ఆప్షన్ ఉంటుంది, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఆప్షన్. కానీ MBAకి MCAకి వచ్చినప్పుడు మనకు తెలుగు మీడియం ఆప్షన్ అన్నది ఉండదు 100% కదా. సో అక్కడికి వచ్చిన తర్వాత డిఫికల్టీ ఫేస్ చేసే కంటే నౌ యూ హ్యావ్ సఫిషియంట్ టైం, 2-3 months ఉన్నది కాబట్టి ట్రై టు లెర్న్ సంథింగ్. ఏదైనా చదివినప్పుడు అర్థం చేసుకోవడానికి నేర్చుకోండి, రోజుకి ఒక వర్డ్ నేర్చుకోండి. ఇది నేర్చుకుంటే నీకేం వేస్ట్ కాదు కదా, నీ ఫ్యూచర్లో నాకు ఈ సబ్జెక్ట్ అసలు రాదు అన్న అట్లాంటి కాన్సెప్ట్ ఏమి ఉండదు. ఇంగ్లీష్ అన్నది ఫర్ ఎవర్, ఇది మన లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది కాబట్టి రోజు ఒక వర్డ్ నేర్చుకోవడము, దానికి మీనింగ్ నేర్చుకోవడము. మీరు ఒక వర్డ్ రోజుకు ఒక వర్డ్ నేర్చుకుంటే 30 days to 30 న్యూ వర్డ్స్ మీ లిస్ట్లోకి వచ్చేస్తాయి, మీ బ్రెయిన్లోకి వచ్చేస్తాయి. ఓకే, సో అట్లనే వెన్ యూ రీడ్ సమ్ సెంటెన్సెస్, ఫస్ట్ టైం మీకు డిఫికల్టీ అనిపిస్తుంది, ఓకే నాకు ఏమీ అర్థం కాలేదు, అట్లీస్ట్ యూఆర్ ఏబుల్ టు రీడ్ సంథింగ్. ఇచ్చిన సెంటెన్స్ని మీరు చదవడానికి ట్రై చేస్తే మీకు చదవడం వస్తుంది. ఫస్ట్ ఒక 2-3 times సిమిలర్ సెంటెన్సెస్ చదివినప్పుడు ఓకే ఇది మీనింగ్ అన్నది మీకు మీరు అనలైజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ద తెలుగు. ఓకే, సో తెలుగులోనే రావాలి క్వశ్చన్ పేపర్, అలానే అర్థం చేసుకుంటా అట్లాంటి కాన్సెప్ట్స్ అన్ని వదిలిపెట్టి ట్రై చేయండి. ఇక్కడ మీకు దీన్ని బేస్ చేసుకొని మాక్ టెస్ట్ బేస్ చేసుకొని మీకు ఏం ఐసెట్ ర్యాంక్స్ ఇవ్వట్లేదు, నోబడీ ఆర్ ఎవాల్యుయేటింగ్ యూ. ఇమీడియట్గా వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు సబ్మిట్ బటన్ కొట్టంగానే స్కోర్ ఎవరికి వస్తుంది? మీకే వచ్చేస్తుంది. యూ ఆర్ ట్రైంగ్ టు ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. నేను ఎక్కడున్నా అని మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి స్కోప్ ఉంటుందమ్మా.
అంతేగాని మీరు వెళ్ళి ఎవరికో ఎగ్జిబిట్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ ఫర్ ఓన్లీ ఫర్ యువర్ సేక్. ఓకే, so try to attend the exam. Tomorrow you are going to have the exam. Okay, so English madam is not going to take the class today, so let us take this directions class, then you can wind up and you can prepare for your exam. See, మేము ఇచ్చే ఎగ్జామ్ లో కూడా క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఈ వీక్ లో ఏ టాపిక్స్, ఈ వీక్ వరకు ఏ టాపిక్స్ కవర్ చేసామో ఆ టాపిక్స్ మాత్రమే ఇస్తున్నాం. బిజినెస్ టర్మినాలజీ కానీ కమ్యూనికేషన్ అబిలిటీ కానీ మీకు ఇంతవరకు టాపిక్స్ కవర్ చేయలేదు, అందులో నుంచి మేము ఏ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు కూడా. సో మోస్ట్లీ మీకు ఏ టాపిక్స్ అయితే కవర్ చేసామో దాంట్లో నుంచే క్వశ్చన్స్ ఇస్తున్నాం. ఓకే, సో జస్ట్ గివ్ యువర్ 5% or 10% ఎఫర్ట్. ఓకే, సో దిస్ ఇస్ జస్ట్ లైక్ ఎ ప్రాక్టీస్ ఫర్ యూ. ఓకే, ఐ హోప్ యూ విల్ డూ. సమ్ ఫ్రెండ్స్ ఆస్కింగ్ అబౌట్ ద బ్యాక్లాగ్. సో ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ఫ్రమ్ ద యూనివర్సిటీ అండ్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. నేను గవర్నమెంట్ బాడీలో నుంచి అంటే అక్కడ గవర్నమెంట్ అథారిటీస్ లో నుంచి కాదు, జస్ట్ ఐఎమ్ ఫ్యాకల్టీ హియర్. ఓకే, సో ఐసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా, డిగ్రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా, బ్యాక్లాగ్స్ ఆ కాన్సెప్ట్ అంతా నాకు తెలియదు. డోంట్ ఆస్క్ ఆల్ దట్ క్వశ్చన్స్. ఓకే, సో లెట్ us మూవ్ టు ద టాపిక్. ఓకే, డైరెక్షన్స్. సో ఐ డోంట్ నో, లైక్ నేను ప్రతిసారి క్లాస్లో చెప్పేటప్పుడు ఎట్లా చెప్తాను అని అంటే, వాట్ ఎవర్ ద డిఫికల్టీస్ ఐ హ్యావ్ ఫేస్. నేను ఐసెట్ రాసినప్పుడు నా బ్రెయిన్లో క్వశ్చన్స్, ఓకే నేను ఈ క్వశ్చన్ చూస్తే దీన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలి అన్న స్టార్టింగ్ స్టేజ్లో నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ మీకు కూడా వస్తాయి అన్నట్టు, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ దట్ సైడ్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, డైరెక్షన్స్ అన్నప్పుడు హౌ మెనీ డైరెక్షన్స్ వీ హ్యావ్, వీ నో దట్ 4 డైరెక్షన్స్ అదే, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ కదా. సో నాకు డౌట్ ఎలా వచ్చేది అని అంటే, ఓకే నాకు క్వశ్చన్ ఇచ్చారు, నాకు తెలీదు, ఒక క్లాస్ రూమ్లో కూర్చున్నా, ఐ డోంట్ నో ఇన్ విచ్ డైరెక్షన్ ఐఎమ్ సిట్టింగ్. సో నేను నార్త్లో ఉన్నాను, ఈస్ట్లో ఉన్నాను, వెస్ట్లో ఉన్నాను, నాకు తెలియదు. మరి ఇక్కడ నార్త్ ఈస్ట్ ఇచ్చినప్పుడు నేను ఎట్లా రాయాలి అన్న డౌట్స్ వచ్చేటివి అనమాట నాకు. సో బట్ ఫైనలీ ఐ గాట్ ద సొల్యూషన్, ద సేమ్ థింగ్ ఐ విల్ గివ్ ఇట్ టు యూ. ఓకే, సో ఇన్ వాట్ ఎవర్ ద డైరెక్షన్ యూ ఆర్ ట్రైంగ్ టు సిట్, లీవ్ దట్. నువ్వు ఏ డైరెక్షన్లో కూర్చున్నా అన్న కాన్సెప్ట్ వదిలేసేసి, సో జస్ట్ ట్రై టు రిమెంబర్ ఓన్లీ 4 డైరెక్షన్స్. Okay, and try to remember this diagram. So in the top we'll get north, south, right side east, left side west. ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ మీరు ఈ దీంట్లో వచ్చే 2-3 ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, దీస్ ఆర్ ద 4 డైరెక్షన్స్ విచ్ వీ హ్యావ్. సో అగైన్ కొంతమంది 8 డైరెక్షన్స్ అంటారు. ఆ 8 డైరెక్షన్స్ ఏంటి అని అంటే, విచ్ ఇస్ దేర్ ఇన్ బిట్వీన్ నార్త్ ఈస్ట్ కి మధ్యలో ఉన్నది నార్త్ ఈస్ట్ అంటాం. ఓకే, సౌత్ కి ఈస్ట్ కి మధ్యలో ఉన్నది సౌత్ ఈస్ట్ అంటాం. సౌత్ కి వెస్ట్ కి మధ్యలో ఉన్నది సౌత్ వెస్ట్ అంటాం. వెస్ట్ సౌత్ అన్నమమ్మ సౌత్ వెస్ట్ అంటాం. ఓకే, సో జస్ట్ విల్ రిప్రజెంట్ either with north or south. ఓకే, నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఓకే, సో ఈ 8 డైరెక్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఇందులో క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వాట్ యుల్ గెట్ ఈస్ లైక్, వాళ్ళు ఎయిదర్ ఏ డైరెక్షన్ లో ఉన్నారో చెప్పమంటారు, లేదు అంటే డిస్టెన్స్ చెప్పమంటారు. ఓకే, హౌ మచ్ డిస్టెన్స్ యూ ఆర్ ఫ్రమ్ పర్టికులర్ పాయింట్ టు ద ఎగ్జాక్ట్ పాయింట్ విచ్ యూ హ్యావ్ రీచ్డ్, లేకపోతే టెల్ మీ ద direction which you are standing from the point where you have started. Okay, so the questions may be asked either to identify the direction or to identify the distance. Okay, I think till here it is clear. Just try to remember this diagram, north, south, east, west గుర్తుపెట్టుకోండి. మీరు 100% చెప్తున్నారు కదా, 100% you can solve this problem. Okay, so for your sake I'll draw it somewhere else. ఇక్కడ డ్రా చేస్తా, విచ్ ఐ విల్ నాట్ డ్రా. ఓకే, ఇంకా యాజ్ యూజువల్ రైట్ లెఫ్ట్ క్లియర్గా ఉండాలి. దిస్ ఇస్ రైట్, అన్నం తినే చేతి రైట్ హ్యాండ్, దిస్ ఇస్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెఫ్ట్. ఓకే, జస్ట్ రిమెంబర్ దీస్ 2 things. రైట్ లెఫ్ట్ లో కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఓకే, సో లెట్ us move. Let me explain one more thing also. So this is, again I am not getting into the complete mathematics subject.
ఓకే 90 degrees 180 degrees 360 degrees ఆ కాన్సెప్ట్ తెలుసు కదా అదొకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ యాంగిల్ 90 degrees ఓకే ఫ్రమ్ హియర్ టు హియర్ 180 270 360 okay in between it is 45 degrees okay let's just add 45 45 45 ఈ యాంగిల్ వరకు గుర్తుపెట్టుకోండి see sometimes what they will tell is like a person is standing towards north and immediately he turn 45 degrees అన్నప్పుడు నీకు తెలియాలా 45 degrees 90 degrees 45 degrees అన్నప్పుడు నువ్వు ఈ స్లాంటింగ్ లైన్ రాయాలి 45 degrees లేదు 90 degrees అన్నారు అనుకో you are supposed to draw this line the straight line okay slanting line straight line 180 degrees అన్నారు అనుకోండి totally opposite 270 ante this side okay just remember this 0 degrees 360 degrees will start from here and will end from here only okay from here to here 90 degrees 180 degrees 270 degrees ఇక్కడ 45 degrees okay ఈ 45 degrees ఇక్కడ యాడ్ చేసుకుంటే మళ్ళీ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి you will get the values okay so this is also one thing which you need to remember ఈ 40 degrees 90 degrees వరకు గుర్తుపెట్టుకోండి మరి చాలా రిమైనింగ్ పార్ట్ మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఓకే let us start with the basic problems okay so three important points which you need to remember is right side left side and this diagram northeast south west okay so one more thing is like 0 degrees 90 degrees 180 degrees 270 degrees 360 degrees so if you remember these points easily you can solve this problem let us move to the problem okay so first I'll try to start with this small problem okay I'll write it on the board a man walks 6 kilometers towards the north then turns his left and walks for 4 kilometers he again turns left and walks 6 kilometers at this point he turns to his right and walks for 6 kilometers. How many kilometers and in what direction? He is from starting point. Okay. So this is the question. Let us see. I think it is audible, right? A man walks 6 kilometers towards north. Now we are clear. So నువ్వు ఏ డైరెక్షన్ లో కూర్చున్నా అన్నది ఇంపార్టెంట్ కాదమ్మా వాళ్ళు ఏ డైరెక్షన్ లో వెళ్తున్నారు అన్నది ఇంపార్టెంట్ ఓకే సో 6 kilometers towards north అన్నప్పుడు డ్రా దిస్ 6 kilometers don't mention kilometers or anything okay north వెళ్ళారు towards the north then turn towards see if you are moving in this way definitely this will be the right this will be the left towards his left he turns towards his left and walks for 4 kilometers so then this will be the right this will be the left okay
he again turns left and walks 6 kilometers. At this point, he turns again. Now he is completely opposite to us. So this will be the left, this will be the right. Okay, either direction is left out and right out. At this point, he turns to his right and walks for 6 more kilometers. How many kilometers? See, ikkada 6 undi annappudu same line lo unnaru annadi guర్తుపెట్టుకోండి. Okay, so there is no difference. So if it is like 4 meters, 4 kilometers, it కొంచెం short distance ఉండొచ్చు, కానీ ఇక్కడ 6 ఇచ్చారు కాబట్టి equal distance లో ఉన్నారు. So now what is the question? How many kilometers and in what direction is it? He is in this direction. What is this direction? This is west direction. So first we will write west. Then how many kilometers he is coming? This is the starting point, right? ఇక్కడ సిమిలర్ గా ఉన్నప్పుడు ఇదంతా ఒకే లైన్ అవుతుంది. ఒకే లైన్ అయినప్పుడు సో దిస్ డిస్టెన్స్ విల్ బి ద సేమ్ డిస్టెన్స్. ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ ప్లస్ 4. సో దిస్ విల్ బి ఆల్సో 4 plus again he moved 6 more kilometers. 4 plus 6, 10 kilometers towards south. Sorry, west. 10 kilometers towards west from the starting point. I think it is clear, right? So let's repeat once again. If you have any doubt, you can put it in the chat box. So let's repeat once again. డయాగ్రామ్ డ్రా చేసుకునేటప్పుడు మీరు కిలోమీటర్స్ గుర్తుపెట్టుకోండి. 6 కాబట్టి ఈక్వల్ లైన్స్ వచ్చాయి, ఇక్కడ గ్యాప్ ఉంది. అదే ఇక్కడ 4 kilometers అన్నారు అనుకోండి, ఇక్కడ మెన్షన్ 4 kilometers. So again 2 kilometers are pending. So definitely from here you need to calculate some other diagram that will explain, like Pythagoras theorem solve చేయాలి, అది మనం చూద్దాం. ఓకే, సరే ఇప్పుడు వరకు బేసిక్ గా అర్థం చేసుకోండి. ఇది 2 సేమ్ లైన్స్ కాబట్టి ఈ 4 kilometers ఇక్కడ కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. స్కేల్ అవసరం లేదు, సైకిల్ అవసరం లేదు, మీ అనలిటికల్ అబిలిటీ, మీ థింకింగ్ కెపాసిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. 4 kilometers plus 6 kilometers. 10 kilometers towards west. He is pointing towards west 10 kilometers. That is the answer. So the option we can find out 10 kilometers towards west. That will be the answer. Okay. Is that clear? Yes or no? Please answer. Shall I topic? Okay. You didn't understand or no? Okay. So okay, ma, thanks for your response. Okay. Still, మా ఫస్ట్ టైం విన్న వాళ్ళకి నిజంగానే డిఫికల్టీగా ఉంటుంది. మేబీ నేను చెప్పే విధానం కూడా లిటిల్ బిట్ ఫాస్ట్ ఉండొచ్చు, మీరు క్యాచ్ చేయకపోయి ఉండొచ్చు. బట్ డెఫినెట్గా ఒక 2-3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మీ అంతకు మీరు కూర్చొని డైరెక్షన్స్ పెట్టుకొని, సో ఈ 6 kilometers మేడం ఎందుకు 6 kilometers తో మ్యాచ్ చేశారు, ఇంకో లైన్ ఎందుకు డ్రా చేశారు అన్నది సంథింగ్ విచ్ యూ నీడ్ టు జనరేట్ ఫ్రమ్ యువర్ మైండ్. ఓకే, దట్ ఈస్ సింపుల్ లాజిక్. సో లాజిక్స్ అన్నవి ఒకళ్ళు ఇన్కల్కేట్ చేసేకి ఇంజెక్ట్ చేసేకి కాదుమా, యూ నీడ్ టు డెవలప్ ఆన్ యువర్ ఓన్ సెన్స్. ఓకే, లెట్ us మూవ్. ఓకే, if see here we have 8 directions: north, south, east, west, northeast, southeast, southwest, northwest. Okay, if northeast becomes west, if this becomes west, listen carefully. Okay, I'll write it on the board. Okay, if northeast
becomes west and southeast becomes north, then southeast becomes north. Then now tell me what will be west becomes. This is the question, okay? This is the question. Northeast ఏమైందంట వెస్ట్ అయిందంట. Southeast ఏమైందంట north అయింది. Okay? Now next then now tell me what will west become. Okay? So just turn this triangle. Madam turn this triangle అంటే ఇక్కడ బోర్డ్ మీద చేసింది ఎట్లా టర్న్ చేస్తాము అన్న ప్రాబ్లం రాదుమా. సో వెస్ట్ ఇక్కడ వచ్చింది అని అంటే ఈ నార్త్ ఇక్కడ వచ్చింది. ఓకే, అప్పుడు ఈ ఈస్ట్ అన్నది ఇక్కడ రావాలి. ఓకే, జస్ట్ ట్రై టు రీప్లేస్ ద వర్డ్స్. సో ఇఫ్ ఈస్ట్ ఈస్ కమింగ్ హియర్ డెఫినెట్లీ ద సౌత్ షుడ్ బి హియర్. సో మనకి ఏ క్వశ్చన్ వెస్ట్ ప్లేస్ లో ఏమొస్తుంది? సౌత్ ఈస్ట్ మధ్యలో ఉన్నది సౌత్ వెస్ట్ అవుతుంది. ఓకే, జస్ట్ ట్రై టు రీప్లేస్ ద వర్డ్స్. ఇఫ్ దిస్ ఇస్ వెస్ట్, ఇది వెస్ట్ అయితే మళ్ళీ బ్లైండ్ గా డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఈ ప్లేస్ లో వెస్ట్ అన్నారు. ఓకే, వెస్ట్ ఇక్కడ ఉంటే ఆబ్వియస్లీ ఈస్ట్ ఇక్కడ ఉంటుంది. ఈస్ట్ ఇక్కడ ఉంది అని అంటే సౌత్ ఇక్కడ ఉంటుంది. సో ట్రై టు రిమెంబర్, వెస్ట్ కి లెఫ్ట్ సైడ్ సౌత్ ఉంటుంది, వెస్ట్ కి లెఫ్ట్ సైడ్ సౌత్ ఉంటుంది, లేకపోతే నార్త్ కి లెఫ్ట్ సైడ్ వెస్ట్ ఉంటుంది. ఓకే, అట్లా గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు మనకి ఏ ప్లేస్ కావాలి, వెస్ట్ లో ఏముంటుంది అన్నది క్వశ్చన్ మార్క్. ఇఫ్ దీస్ ఆర్ ద డైరెక్షన్స్ అకార్డింగ్ టు ద క్వశ్చన్, ఓకే, దెన్ వాట్ విల్ బి దిస్ ప్లేస్ మీన్స్ it is in between south and east. This will become southeast. Okay, this is one type of question. Like in the starting itself we have seen, so they may ask like either to identify the direction or to identify the distance. This is how we are supposed to identify the direction. Okay, let us see one more problem related to the direction also. I think it is also clear. Okay, I'll write the question again. One more question. A car started from point P and moves towards east. After moving, see, మేడం చెప్తున్నారు నేను వినేస్తాము కూర్చొని అనడం కాదు. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కానీ రీజనింగ్ కానీ. సో ఇఫ్ సమ్వన్ ఆర్ టీచింగ్, ట్రై టు టేక్ వన్ పేపర్ అండ్ పుట్ ఇట్ ఆన్ ద పేపర్. పెన్ తోటి మీరు ఏదో ఒకటి చేయండి. ట్రై ఫ్రమ్ యువర్ సైడ్, దెన్ యూ విల్ గెట్ ద సొల్యూషన్. సో గాల్లో చేసేస్తే వచ్చేస్తుంది, నా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది అని ఎప్పుడు అజంప్షన్ చేసుకోకండి. అన్లెస్ ఇఫ్ యూ ప్రాక్టీస్ దట్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. ఓకే, after moving a distance of 30 meters, it took car took right turn. Again, after moving 15 meters, it took a left turn, and again after moving it took 10 meters, he took a right turn, just try to solve the direction. Try to tell me the direction in which direction the car is moving. The car is facing now. The car is facing now. Okay.
A car started from the point P. Okay, P దగ్గర start అయింది అని అంటున్నాను. Okay, let us think that this is the point P. So in which direction it started moving? East direction. East means, see, east అన్నప్పుడు ఈ direction లో draw చేయండి. East. If they are telling that it is moving north direction, try to draw in this way. If they are telling that the car is moving in the south direction, draw in this way. Okay? So now the vehicle started moving towards east. After moving a distance of 30 meters, it moved for 30 meters, it took right turn. Okay? It has to, if left out only, see if you are in this direction, this will be your right. So it took right turn. Again, after moving 15 meters, from here it moved 15 meters, it took left turn. Left turn in the sense, see, ikkada left, ikkada right అవుతుంది. Same ఇది ఇలానే వస్తే it side left అవుతుంది, it side right అవుతుంది. So from here, where are we? It took a left turn, and again after moving 10 meters, from here it moved 10 meters, it took a right turn again. Again he took a, see, this will be left, this will be right. It has took right turn. See, now the car is facing this side. So in which, E direction AD, E direction. See, just remember this arrow mark. ఈ arrow mark ఎటు సైడ్ ఉంది, ఈ arrow mark ఇటు సైడ్ చూపిస్తుంది అనుకో, బ్లైండ్ గా చెప్పేసండి ఈస్ట్ డైరెక్షన్. If your arrow mark, see, this is your diagram, you have stopped your problem here with this direction. So our direction ఎటు సైడ్ చూపిస్తుందో ఆ డైరెక్షన్ బ్లైండ్ గా చెప్పేస్తుంది. The downward arrow, this will be the south direction. Okay, so I think it is not visible, right? Okay. I'll repeat once again. Yeah, south direction, someone answered. Shall I repeat once again, or is it clear? Once again, yeah. I'll try to repeat once again, okay? So this is simple problem, or this is basic problem. Okay, I'll try to repeat once again. See, you may have different directions, okay? This way, this way, this way, this way, this way. So at last try to put the arrow mark. So మీరు ఇట్లా డయాగ్రామ్ వేసుకున్నప్పుడు ఏదో ఒక arrow mark పెడతారు. ఈ arrow mark వచ్చింది అనుకోండి, ఈ arrow mark ఏది ఉందో అది చూస్ చేస్తుంది, ఈస్ట్ అని చెప్పేసాను బ్లైండ్ గా. సో అలానే ఇప్పుడు ఈ arrow mark వచ్చింది, ఈ arrow mark వస్తే మనకి ఇక్కడ arrow mark ఏది చూపిస్తుంది, నార్త్. సో టెల్ దట్ డైరెక్షన్ దట్ ఈస్ నార్త్. సో మీరు డ్రా చేసిన డయాగ్రామ్ లో అది ఏ arrow mark చూపిస్తుంది, అప్వర్డ్ arrow mark అయితే నార్త్, డౌన్వర్డ్ arrow mark అయితే సౌత్, రైట్ సైడ్ arrow mark అయితే ఈస్ట్, లెఫ్ట్ సైడ్ arrow mark అయితే వెస్ట్. ఓకే, సో అలా బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ బి వెరీ క్లియర్. సో based on this, we'll draw this diagram once again. I'm trying to repeat the problem. Listen carefully. A car started from point P. It started from point. Let us think that this is the point. In which direction it started moving? Move towards east. East move. Okay, and this way. After moving from here, it started moving 30 meters. It took a right turn and moved for 15 meters. And again, it took a left turn. See, ikkada no ee direction lo nilbadappudu neeku left it avutundi, right it avutundi. See, ilane nu vachinappudu neeku left hand ikkada untundi, right hand ikkada untundi. So ippudu ఏ direction lo turn avamanaru, they told to turn left direction. Okay, so again it moved to 10 meters. Again he has to, see, L ikkade vachindi, it vachindi, ikkada right vachindi. There he took right direction. He stopped the car. So manaki ee arrow mark ekkada chupistundi, south. So in which direction the car is facing right now? The car is facing right now in the south direction. The answer is south. Okay.
So I'll give you one more clue suggestion also. Think that you are in that place. You are moving in that direction. So then easily you can identify which will be your right, which will be your left. Okay? ఇట్లా డ్రా చేసుకుంటాం. ఇట్లా డ్రా చేసుకున్నారు అనుకోండి, ఈ ప్లేస్లో మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకోండి. మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటే మీకు లెఫ్ట్ సైడ్ అవుతుంది, రైట్ సైడ్ అవుతుంది, ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, సో try to understand. It is very easy concept, you can understand. Remember this, try to remember right and left. It will be very easy. Okay, let us move to the next problem. These are basic things, ma. So today, if I complete one topic, try to now everything is available at your fingertips, right? Google ఉంది మనకి, గూగుల్లో కొడితే మనకి కుప్పలు క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్లో ఒక 10 తీసుకొని ఈరోజు కూర్చొని సాల్వ్ చేయండి. See how much time you will spend on Facebook or WhatsApp, right? So instead of that, if you are able to spend 10 minutes time for the topic which we have discussed today, easily you can get that logic. Okay, లేదు మేడం చెప్పినప్పుడే అర్థమైపోవాలి అని అంటే it will be very tough. Okay, okay, let us move to the next problem. I'll draw it somewhere. ఇంకా గుర్తుంటుంది కదమ్మా మీకు, మోస్ట్లీ నేను ఇక్కడ బోర్డ్ యూజ్ చేయను, ఇక్కడ డ్రా చేస్తాను, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో నౌ try to see the 16th question. I think it is audible, right? 16th question చూడండి ఒకసారి. It is audible, visible, right? 16th question. A person walks. కనిపిస్తుంది కదమ్మా? Okay. Okay. See, a person walks 22 meters towards the east from the point A and turns his left. Okay. So here two screens will be visible. ఒకటి క్వశ్చన్ కనిపించే స్క్రీన్ ఉంటుంది, ఒకటి నేను కనిపించే స్క్రీన్ ఉంటుందమ్మా, which is you can take whichever, it is very important. If you click on that screen, మీకు ఫుల్ స్క్రీన్ అవుతుందా, అంతేగాని మళ్ళీ మేడం కనిపించట్లేదు, బోర్డు కనిపించట్లేదు, క్వశ్చన్ కనిపించట్లేదు అన్న క్వశ్చన్స్ రైజ్ చేయకండి. మీకు స్క్రీన్ కనిపించాలి అని అంటే క్వశ్చన్ ఉన్న స్క్రీన్ మీద ఆ పర్టికులర్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. నేను బోర్డు మీద రాసి కనిపించాలి అని అంటే click on that. Okay, two screens will be visible now. Okay, so now let us draw the same thing on the board. A person walks, we'll draw this east, west. Okay, a person walks 22 meters towards east. Okay, is starting point e direction lo move. So from point A, he is telling this is the point A, and turns his left. Left means above, and walks 6 meters. Okay, again he turns his right and walks 7 meters. He reached the point C. After walking 6 meters towards his right, so it will be the left, it will be the right, again 6 meters, his right, finally he turns right and stops at B after 19 meters.
ఇక్కడ 6 meters to 6 meters కాబట్టి సేమ్ లైన్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి 19 meters నడిచారంట. సో దట్ విల్ బి ఓవర్లాప్ ఆన్ ద సేమ్ లైన్. ఓకే, సో 7 meters అన్నాం అనుకోండి, మనం ఇక్కడ ఇంకొక లైన్ డ్రా చేసే స్కోప్ ఉంటుంది కానీ బట్ ఇట్ ఈస్ 6 meters. 6 meters to 6 meters. ఆ 6 meters 19 meters అగైన్ రైట్ సైడ్ మూవ్ అయ్యాడు అని చెప్తున్నారు. సో 7 meters ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడికి 7 meters అవుతుంది. ఓకే, తీసేస్తే 12 meters. అగైన్ యూ నీడ్ టు రిమూవ్ సి 19 meters అంటే ఇక్కడికి 7 meters అయిపోయింది. 19 meters లో 7 meters ఇక్కడ వరకు అని మనకు తెలిసిపోతుంది. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 12 meters. 12 meters లో 22 meters. So let us see to the question. What is the distance to reach the starting point from the point B? So where he stopped, we don't know, somewhere he stopped here. So what is the distance between these 2 points? So 19 ki 22 ki gap undi kadama. A gap enti enta ani identify cheyali manam. Okay, ikkada nunchi 19 aithe 19 again that logic will come back. So ikkada nunchi 22 kaadu, ikkada nunchi 22 idi. Okay, ikkada nunchi 22 ఇది అంతా కలిపి 19. వీడు వచ్చింది కంప్లీట్ 19. ఇక్కడికి 7 అయిపోయింది. సో 7 19 లో 7 తీసేస్తే ఈ 7 ఎలా వచ్చింది అని అంటే ఈ డిస్టెన్స్ ఇక్కడికి క్యాలిక్యులేట్ చేసి మనం 7 తీసుకున్నాం. 7 తీసుకుంటే ఇంకా రిమైనింగ్ 12 meters ఉన్నాయి. 12 meters ని 22 meters లో తీసేస్తే 10 meters ఉంటుంది. సో 10 meters డిస్టెన్స్ లో ఏ పాయింట్ బి పాయింట్ ఉన్నదా ఐడెంటిఫై చేయాలి. This is simple logic. Again, you need to understand the question properly. Okay, so somebody answered 10 kilometers, 10 meters. 10 meters is the right answer. I don't know, Anita, 3 meters is wrong answer. Try to rectify yourself. I'll explain once again. This is a little bit complicated problem. If I have some other color, it will be good, I think. But no. See, first he walked 22 meters east, okay, from A point. Then he turned 6 meters, then 7 meters, then again 6 meters. Then from here 19 meters he moved. Ikkada nunchi I'll draw dot 19 meters అన్నారు. సో ఆ 19 meters ని డైరెక్ట్ గా 22 లో డివైడ్ చేయలేము కదా. ఇంకొక లాజిక్ చెప్తాను. ఇక్కడ వరకు మనకు 22 ఉన్నాయి. 22 plus 7 ఎంత? So that we'll get this full length. First we'll try to calculate this full straight line. 22 plus the same value 7. We'll get 29. 22 plus 7, 29. సో 29 లో 19 kilometers వరకు ఇక్కడ నుంచి వచ్చాడు. 19 kilometers వచ్చారు అని అంటే ఇంకా రిమైనింగ్ ఎంత రావాలి? మళ్ళీ డెస్టినేషన్ కి రీచ్ అవ్వాలి అని అంటే 10 kilometers. 19, 29 minus 19, 10 kilometers he need to reach the destination. Okay, it's not 3, it's 10 meters. Okay, again practice. Okay, see ఇక్కడ 6 ఇచ్చినప్పుడు బ్లైండ్ గా గుర్తు పెట్టేసుకోండి. 6 meters సేమ్ లైన్, సిమిలర్ లైన్స్ వస్తాయి అని చెప్పేసి. ఈ డిస్టెన్స్ మీరు డ్రా చేసుకునే దాన్ని ఇట్లా సొట్టగా ఎట్లా పడితే అట్లా డ్రా చేసుకోకుండా స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకోండి. Okay, then it will be, the diagram will give you the answer. So whatever may be the reasoning, try to put it on the paper. It will be very clear. It will give you the right answer. Okay, so next we'll move to the next question. 17th question. Read the 17th question. A man started walking from point A, again same point A. Direction చెప్పమన్నారు. They are not asking you to find out the distance. Try to identify the direction. Okay,
Try to answer the question. A man started walking from point A towards north. North ante paiki. And stops at point B. Now he takes right. Think that blind గా గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ లో మీరు వెళ్తున్నారు అనుకోండి మా. ఈ పాయింట్ లో మీరు వెళ్తే మీకు ఏది లెఫ్ట్ వస్తుంది, ఏది రైట్ వస్తుంది. నువ్వు ఇట్లా టర్న్ అయ్యావు అనుకో, నీకు ఏది లెఫ్ట్ వస్తుంది, ఏది రైట్ వస్తుంది. అట్లా బ్లైండ్ గా ఇమాజిన్ చేసుకోండి. ఓకే. So now you are here. This will be your right, this will be your left, right? So at this point you have taken right again, right turn, followed by again left turn, and stops at point C. He finally takes a left turn again and stops at point D. Towards which direction the man has to walk from D to B. D నుంచి B కి walk చేయాలి అని అంటే ఏ డైరెక్షన్ లో walk చేయాలి? In which direction it is showing the arrow mark? South. Simple, right? First try to identify the direction, then try to identify the values. Okay. If it is clear, let us move to the little bit complicated problem. So as if you are from BCom students, definitely maths will be very tough, right? So then Pythagoras theorem. Okay. If this is A, this is B, we need to identify. If we are supposed to identify that C, the equation will be A square plus B square. So this is also one of the problem which you are supposed to remember, Pythagoras theorem. So ఇలాంటివి ఎక్కడ వస్తాయి ఒకసారి చూద్దాం. అలాంటి ప్రాబ్లం ఒకటి చూసేసి we'll stop the class. Okay. See, I may not give 100% in this class. So నేను 100% మీకు ఈ రోజే వచ్చేస్తాయి అని చెప్పలేదమ్మా. So I'm giving just clue to you. You put it in the paper, you put it in the problems, you try to apply the same logic, same tricks, same clues, then you'll try to you'll try to learn the things. Okay. Then we'll see the Pythagoras theorem. Yeah, this is 18th question. See the 18th question. There we'll wind up that with 18th question. Okay. So this is a little bit complicated question. Listen carefully. A man walks towards north, 40 kilometers towards north, and he turns his left, walks 40 meters. Okay. Logic together, northeast away. A man walks 40 meters towards north, and he turns left, walks 40 meters. He turns his left and walks 15 meters. 15 meters అంటే ఇందులో హాఫ్ కాబట్టి నేను జస్ట్ నా గుర్తు కోసం నేను షార్ట్ లైన్ రాసుకుంటాను. ఇది 40 meters లైన్ అయితే డెఫినెట్ గా 50 meters లైన్ అనేది చిన్నగా ఉండాలి. If it is 60 meters line, then it should be more than this. Okay. He turns his left and walks 15 meters. He finally turns his right. See, this will be his left. Again, there he has taken, finally turns right 20 meters. Now try to tell me what is the distance he is from ikkad nunchi ikkadiki manam identify cheyali. Okay. This will be complicated, right? ఇక్కడ 40 meters ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఐడెంటిఫై చేయాలి. ఈ డిస్టెన్స్ మనకు తెలియదు కూడా తెలియదు అసలు. ఇది ఐడెంటిఫై చేయడానికి ఇట్ ఈస్ నాట్ ఇన్ ద స్ట్రైట్ లైన్. యాడ్ చేయడానికి, సబ్ట్రాక్ట్ చేయడానికి వాల్యూస్ కాదు. సో ఇట్ ఈస్ సంథింగ్ ఇన్ అ స్లాంట్ లైన్. సో హియర్ we are supposed to apply this Pythagoras theorem. So then we need to convert this into a right angle triangle. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లేదు కదా, ఎలా చేయాలి? We know that ఇక్కడ 15 meters, ఇక్కడ 20 meters అని తెలుస్తుంది. సో
ఇది యాడ్ చేద్దాం. Let us add this. 20 plus this 40. We'll get 60. Right? 20 plus 40 will get. Sorry. I have drawn something wrong here. From where did we start? So let me draw once again. A man walks 40 meters towards north. He turns left 40. He turns his left 15. Finally turns right 20. Okay. Now we need to identify the distance between this and this. ఇక్కడ ఈ లైన్ లో 40 ఉంది, ఇక్కడ 15 అయిపోయింది, ఇక్కడ 15 40 లో 15 తీసేస్తే here it will be 25, right? This will be 60. Okay. So now this is in the right angle position. Base 25 మనకి ఇక్కడ 60. Then we need to identify this. ఈ slant angle ని ఐడెంటిఫై చేయాలంటే ఒక సింపుల్ లాజిక్ మా. So let us think this is C, this is A, this is B. So C is equal to square root of A square plus B square. ఈ సింపుల్ లాజిక్ ని అప్లై చేసేయండి. 25 స్క్వేర్ చేయండి plus 60 స్క్వేర్ చేయండి. Okay. Try to calculate it and tell me the answer. Yes. 65. If you calculate just say, ultimately you will get the 65 value. Okay. So in which direction means? So this is the direction. Southeast. Southeast is the direction. Someone have given the right answer. Northwest. Sorry. See, you are not seeing from here to here, no? You are trying to see from here to here. You are trying to come from here to here. So then this will be southeast direction. Okay? So just remember this. ఈ arrow mark ఎక్కడ వస్తుంది అని అంటే ఇక్కడ వస్తుంది. Okay? Southeast direction. If you calculate this 25, 25, 25, 60, 3,600. If you add this 65 వస్తుంది answer. Okay? సో రామ్ నార్త్ వెస్ట్ అన్నారు. నార్త్ వెస్ట్ నువ్వు ఎలా అనుకుంటావు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి క్యాల్కులేట్ చేసి డైరెక్షన్ ని అజ్యూమ్ చేసుకొని ఉంటావు. కానీ ఈ పాయింట్ నుంచి మనం ఈ పాయింట్ కి రావాలి కాబట్టి ఇది ప్లస్ సౌత్ ఈస్ట్. ఓకే. 65 మీటర్స్ సౌత్ ఈస్ట్. ఇస్ ఇట్ క్లియర్? Is it clear for everyone? Ram, Kaveri, Anita. Yes, good. So what you are supposed to do for this day? Zoom application close చేసి కూర్చోవడం కాదుమా. Try to take some problems in the direction. Try to apply the same logic. నార్త్ ఇక్కడ చెప్పారు, సౌత్ ఇక్కడ చెప్పారు కాబట్టి ఒక 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. తర్వాత మీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సో ఏదైనా విన్న రోజు మనం ప్రాక్టీస్ చేసేసాం అనుకోండి, యూ కెన్ రిమెంబర్ ఫర్ లైఫ్ లాంగ్. ఓకే, గుడ్.